అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. జనవరి చివరి వారంలో ఒక వివాదం వెలుగు చూసిందండి. అరవ శ్రీధర్, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక అమ్మాయిని మానభంగం చేశాడని, తరువాత లోబరుచుకొని 5 సార్లు ఆమెకు అబార్షన్ చేయించారని చెప్పేసి ఒక మహిళ బయటికొచ్చి తన బాధను వెళ్ళగక్కింది. సంచలనంగా మారింది తెలుగు రాష్ట్రాల్లో ఆ వివాదం. ఆ విషయం బయటకొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ వారు ఇచ్చారు. ఏంటంటే, అరవ శ్రీధర్ పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉండాలి. ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళు నిజాల్ని నిగ్గు తేల్చి రిపోర్ట్ ఇస్తారు. తర్వాత అతని పైన చర్యలు తీసుకోవాలా వద్దా అని పార్టీ అధ్యక్షుడిగా నేను నిర్ణయం తీసుకుంటా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాం. ఇప్పటికి 2 నెలలు దాటిపోయింది. ఇది 3వ నెల. ఇంకా ఎన్ని రోజులకు ఆ కమిటీ ఒక నిర్ధారణకు వస్తుందో మనకు తెలియదు కానీ, ఏకంగా ఆమెపై హత్యాయత్నం జరిగిందంటండి. నిన్న రైల్వే కోడూరులో తాతం శెట్టి నాగేంద్ర అనే వ్యక్తి ఆ మహిళను నడి రోడ్డు పైన, నేను ఆ వీడియో చూపించలేనండి, ఈ పాటికి మీరు అందరూ కూడా చూసే ఉంటారు. నా ట్విట్టర్లో, నా ఫేస్బుక్లో కూడా పెట్టాను. ఇక్కడ చూపించకూడదు, యూట్యూబ్ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం. కర్ర లాంటిదో లేకపోతే కత్తి లాంటిదో అండి, ఇంత పొడవు ఉంటుంది. దాన్ని తీసుకొని ఆ అమ్మాయి పైకి అతను వస్తే అక్కడున్న పోలీసులు వాళ్ళంతా ఆపుతున్నారు. పెద్ద రచ్చ జరిగింది. ఆ అమ్మాయిని చంపడానికి ప్రయత్నం చేశారు అని చెప్పేసి ఇంకా డైరెక్టు వీడియోసే ఉన్నాయండి. ఒకసారి ఆ బాధితురాలు ఏమంటున్నారో ఒక్కసారి వినండి. ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే ఆ ఆడియో కాన్వర్సేషన్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఒకసారి వినండి. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం ఎక్కడ ఉన్నారు మేడం? పోలీస్ స్టేషన్ లో ఉన్నానండి. మేడం నాకు ఫోన్ చేశారు, నేను మళ్ళీ చేశాను, ఎత్తలేదు మేడం. చెప్పాలి కదా మేడం నాకు ఏం జరిగింది. నేను వస్తున్నాను. ఏం జరిగింది మేడం? మేమిద్దరం పూలు కొనడానికి వెళ్ళామండి టోల్గేట్ దగ్గరికి. అక్కడికి ఒక 10 నిమిషాల తర్వాత అల్వ శ్రీధరు, తాతం శెట్టి వాళ్ళు ఏదో కేక్ కోసుకోవడానికి అంట వచ్చారు. ఆ విషయం తెలీదు. సాయంత్రం కదా, బాబుకి ఏమైనా స్నాక్స్ ప్లస్ మేము పూలు అవన్నీ కొనడానికి వచ్చాము. మేము నిలబడి చూస్తున్నాము. చూస్తుండగా ఒకటేసారిగా తాతం శెట్టి నాగేంద్ర వచ్చి గోపిని కొట్టేసి, తాతం శెట్టి నాగేంద్ర ఇంకొక హైట్ అతను ఎవరో ఉన్నారు, గోపిని తరిమి కొట్టారు రోడ్డు మీద. తరిమి కొట్టారు. ఎందుకు కొడుతున్నారు అని చెప్పేసి నేను గోపిని పట్టుకొని అడుగుతున్నాను. నన్ను బూతులు పెట్టారు బాగా. ఏంటి విక్రమ్ కదా? హలో, చెప్పండి లైన్ లో ఉన్నాను. ఎందుకు కొడుతున్నారు? గోపి ఏమో నువ్వు వెళ్ళిపోతావా లేకపోతే చంపేమంటావా అని చెప్పేసి గోపిని అన్నారు. వాడేమో ఆటో ఎక్కేసి ముందు ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు. నేనైతే అక్కడే ఉండి ఎందుకు కొడుతున్నారండి, అసలు కారణం లేకుండా ఎందుకు కొడుతున్నారండి అని చెప్పేసి అందరి ముందు అడుగుతుంటే నన్ను కూడా వచ్చి కొట్టాడు 2 దెబ్బలు. మీరు అక్కడే ఉన్నారా? అక్కడే ఉన్నా, నేను 2 minutes లో మీ దగ్గర ఉంటా. 2 దెబ్బలు కూడా కొట్టారంటండి. కర్రలు తీసుకొని, ఆ వీడియో అందరు చూసే ఉంటారు ఇప్పటికి. ఒక కర్రనో కత్తినో అది పట్టుకొని ఆమె పైకి దాడికి వస్తున్నాడు తాతం శెట్టి నాగేంద్ర అనే వ్యక్తి. ఇది అందరూ చూస్తుండగా జరిగిందండి. నాకైతే చూసిన వెంటనే ఆ అమ్మాయికి ఏం కాలేదు కదా అనిపించింది. ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెంటనే రషీద్ని ఎలా చంపారో అదే రేంజ్లో నడి రోడ్డు పైన అండి ఇది. లక్కీగా ఆ అమ్మాయి ఇంకా బతికే ఉంది, చచ్చిపోలేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని ఆలోచిస్తేనే భయం వేస్తుందండి. ఇప్పుడు మహిళల పైన ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ప్రజలకు మంచి చేయాల్సిన ఒక ఎమ్మెల్యే ఇలా ప్రవర్తిస్తుంటే పవన్ కళ్యాణ్ గారు నిమ్మకు నీరెత్తినట్టున్నాను. అందుకనే రేలంగి మావయ్య అని పేరు పెట్టాడు. అన్నిటికీ నవ్వులే, ఏం పట్టించుకోడు. తన విలాసవంతమైన జీవితం తనది. విమానంలో వెళ్ళిపోతాడు, హెలికాప్టర్లో దిగుతాడు, కొత్త కొత్త బట్టలు వేసుకుంటాడు,
ఇంకా రోజుకొక గెటప్లో వస్తాడు. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ గెటప్లన్నీ ఎందుకు వేసారంటే సినిమా షూటింగ్లు, పరిపాలన కూడా కాదు, సినిమా షూటింగ్లు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని మభ్యపెట్టడానికి రోడ్లపైకి వచ్చినప్పుడు, రోడ్లపైకి వచ్చేసి నేను అది చేస్తా ఇది చేస్తా అన్నప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ గారే మహిళల కోసం ఏం చేస్తా అన్నది ఒక్కసారి మీరు వినండి. అంటే మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విషయాల్ని గుర్తు చేయాలి. ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో ఒక్కసారి వినండి. ఆడపిల్లల జోలికి ఎవ్వరు చెయ్య వేస్తే, ఇంట్లోని తల్లి ఆడబిడ్డల్ని రోడ్డు మీద పంపిస్తే క్షేమంగా మాత్రం మీ మన ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా కఠినమైన చట్టాలను పట్టుకొస్తాం. తల్లి తగిలేసే చట్టాలు పట్టుకొస్తాం. ఎవరైనా సరే ఆడబిడ్డల మీద చేయేస్తాం. ఆ మాటల్ని ప్రజలకు చెప్పమని ఎవ్వరూ చెప్పలేదండి. ఆ మాటలు స్వయంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలే. ఏఐ కాదు, కట్ అండ్ పేస్ట్ కాదు, టెక్నాలజీ వాడుకొని మార్పులు చేర్పులు చేసింది అసలే కాదు. పవన్ కళ్యాణే స్వయంగా మాట్లాడాడు. అండ్ మనం గమనించాల్సింది ఏంటంటే ఆడబిడ్డ బయటికి వెళ్ళి ఇంటికి క్షేమంగా తిరిగొచ్చేటట్లు చట్టాలు చేస్తాను, ఎవరైనా ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడాలి, చెండాలు ఒలుస్తాను అని చెప్పాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ ఆడబిడ్డ కోసమైతే నేనున్నా అని చెప్పాడో ఆ ఆడబిడ్డకు అన్యాయం చేసింది, మానభంగం చేసింది, 5 సార్లు అబార్షన్ చేయించింది ఒక జనసేన ఎమ్మెల్యే. ఇంకా సామాన్యులు కూడా కాదు, ప్రజాప్రతినిధి. ఏ పార్టీకి చెందినవాడండి? జనసేన పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి. కంచే చేను మేస్తే కాపీ విజయగలని ఇక్కడ కాపు నిద్రపోతున్నాడు. పవన్ కళ్యాణే కాపరిగా నేను ఉంటా అని చెప్పేసి అతను నిద్రపోతున్నాడు. అండ్ ఏమీ మాట్లాడడం లేదు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు అది చేస్తా ఇది చేస్తా, ఆడపిల్లలకు నేను రక్షణగా ఉంటా అని చెప్పాడు. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అన్నాడు. సుగాలి ప్రీతి, సుగాలి ప్రీతి, సుగాలి ప్రీతి, సుగాలి ప్రీతి అన్నాడు. ఇప్పుడు ఒక ఆడకూతురు బయటకు వచ్చేసి నాకు అన్యాయం జరిగింది మహాప్రభు ఏదన్నా చెయ్యండి అంటే 2.5 నెలలు అయిందండి. నోరు తెరిస్తే ఒట్టు. ఈరోజు ఆ అమ్మాయి పైన బ్రాడ్ డే లైట్లో ఆ అమ్మాయిని చంపడానికి ట్రై చేశారని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తుంది. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ రేలంగి మావయ్య లాగా ఉన్నాడు. ఎంత హాస్యాస్పదం చూడండి, ఎంత దారుణమో ఒకసారి ఆలోచన చేయండి. ఎలక్షన్స్ ముందు వరకు సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి, 30,000 మంది అమ్మాయిలు మిస్ అయినారు, ఆడపిల్లలకి నేను కొత్త చట్టాలు తీసుకొస్తా, ఆడపిల్ల రక్షణకి నాది భరోసా, నన్ను నమ్మండి, ఇన్ని మాటలు చెప్పిన వ్యక్తి ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి ఒకటే ఒక మాట మాట్లాడుతున్నాడండి. 15 ఏళ్ళు మేము కలిసి ఉండాలి, 15 ఏళ్ళు మేము కలిసి ఉండాలి, 15 ఏళ్ళు మేము కలిసి ఉండాలి, మా ఐక్యతే ముఖ్యం, మా ఐక్యతే ముఖ్యమని. ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది అంటే నోరు తెరిచి మాట్లాడిన పాపాన వలె ఒకటే నవ్వు, రేలంగి మావయ్య నవ్వు. నేనైతే అండి పవన్ కళ్యాణ్ గురించి అధికారంలోకి ఫస్ట్ టైం వచ్చాడు కదా, నేను ఏమనుకున్నా అంటే కనీసం ఏదైనా చేస్తాడేమో, ఏదైనా చేసి అంటే అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలే అండి. మనమేం చెప్పమనలేదు పవన్ కళ్యాణ్ని. పవన్ కళ్యాణే చెప్పాడు. పవన్ కళ్యాణే రాసి పూసుకొని ఆడపిల్లలకు నేను అండగా ఉంటాను, నేను తట్టుకోలేను, తల్లదిల్లుతా, నేను కొత్త చట్టాలు తెస్తా, మగవాడు ఆడపిల్ల సైడ్ చూడాలంటే భయపడాలి, చెండాలు ఒలుస్తా, చెప్పు తీసుకొని కొడతా, దొర్లిచ్చి కొడతా, లేపి కొడతా, వంగోబెట్టి కొడతా, పడుకోబెట్టి కొడతా, నిల్చోబెట్టి కొడతా, నేను రండిరా చూసుకుందాము, మెడలు రుద్దుతా, అవి రుద్దుతా అన్నీ చెప్పింది పవన్ కళ్యాణే. మనం ఏం చెప్పమంటే ఆయన చెప్పలే. ఏదో స్కూల్లో టీచరు పాఠాలు అప్పచెప్పండ్రా అంటే పిల్లలు చెప్పినట్టు కూడా కాదు, అవన్నీ ఆయన ఆలోచనలే. కానీ ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి ఆడపిల్లలకు నేను రక్షణగా ఉంటా, లేకపోతే సుగాలి ప్రీతి కేసును సాల్వ్ చేస్తా, 30,000 మందిని నేను వెనక్కి తీసుకొస్తా అనే మాట మాట్లాడింటే ఒట్టు, ఒకటే మాట, 15 ఏళ్ళు మేము కలిసి ఉండాలా. ఇంకా మిగతా ఏవైనా సమస్యల గురించి ఎవరి మాటని పిల్లలు మిస్ అయినారా, స్కూల్లో టీచర్లు చూసుకోవాలా, ఇవే హావభావాలు. ఎందుకే పవన్ కళ్యాణ్ మంత్రి పదవి మనిషి బ్యాక్ పాకెట్లో పెట్టుకో ఆ మంత్రి పదవి. కానీ ఇంత మోసం చేసే వ్యక్తిని నేను చూడలేదండి. ఇది చీటింగ్. నేను అధికారంలోకి రావడానికి ఎన్నైనా చెప్తాను, మిమ్మల్ని మభ్య పెడతానన్నాడు. వచ్చిన తర్వాత హీఈస్ వెరీ వెరీ బిజీ. హీఈస్ జస్ట్ busy with his own lifestyle, with his movies, and always he is more worried about his luxuries. ప్రజల బేసిక్ నీడ్స్ని మర్చిపోయి
తన లగ్జరీస్ గురించి ఆలోచించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. విమానంలో వెళ్తాడు, అది కూడా ఏంటి స్పెషల్ ఫ్లైట్, రోజుకు 10 లక్షల 20 లక్షల బాడిగా అక్కడ బేగంపేటలో వెయిట్ చేస్తుంటుంది ఆయన కోసం. మళ్ళీ నైటు హైదరాబాద్కి స్పెషల్ ఫ్లైట్లో, ఒకరోజు కూడా హైదరాబాద్లో అంటే హైదరాబాద్ కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఒక్కరోజు కూడా స్టే చేయడు. ఎప్పుడో కానీ ఆంధ్రప్రదేశ్లో స్టే చేయడు. హెలికాప్టర్లు, విమానాలు. లగ్జరీల్లో కులుకుతున్న పవన్ కళ్యాణ్ రక్షణ కావాలని మొత్తుకుంటున్న ఆంధ్ర రాష్ట్ర మహిళ. ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఆలోచించమని అడుగుతున్నా.